హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉష. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ వంకాయ ఉప్పు చేప పులుసు అండి. ఇలా కానీ చేశారంటే అద్దరిపోతుంది. ఇది రాగి సంకటిలోకి అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2, ఉప్పు చేపలు, మీడియం సైజు టమాటాలు 2, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అనేది పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుందామండి. ఆయిల్ అనేది వేడైపోయిన తర్వాత ముందు ఉప్పు చేప ముక్కలు అనేది ఫ్రై చేసుకుందాము. రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు ఒక్కొక్క ఉప్పు చేప తీసేసుకుందాం వేరే ప్లేట్లోకి. ఇప్పుడు ఆయిల్లో పోపు దినుసులు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందామండి. కలిపి ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి. ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుందామండి. టమాటాలు కూడా వేసేసుకుందాము. టమాటాలు వేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకుని కలుపుకుందామండి. ఇలా కలుపుకొని మూత అనేది పెట్టుకుందాము. వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గటానికి. ఒక 5 నిమిషాల తర్వాత మన వంకాయ ముక్కలు మగ్గినాయో లేదో చూద్దాము. వంకాయ ముక్కలు అయితే చాలా వరకు మగ్గిపోయినాయండి. ఒకసారి ఇలా కలుపుకుందాము. వంకాయ ముక్క అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కాస్తంత ఉప్పు వేసుకుందాము. నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. ఇందులోకి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మరొకసారి ఇలా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు ఎంత మగ్గితే అంత బాగా రుచిగా ఉంటుందండి కర్రీ అనేది. ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసేసుకుందాము. ఇంకొన్ని మామూలు వాటర్ కూడా పోసుకుందాము. పోసుకుని గరిటెతో ఒక్కసారి ఇలా కలుపుకుని ఐదు నిమిషాలు మూత అనేది పెట్టుకుందామండి. ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలు అనేది వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. మరొక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. చికెన్ గ్రేవీ లాగా వచ్చేంత వరకు. ఇప్పుడు ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇక్కడ చూసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయినాయండి. మీకు చాలపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా
రెడీ అయిపోయింది వంకాయ ఉప్పు చేప పులుసు. వంకాయ ఉప్పు చేప పులుసు అనేది అన్నంలోకైనా రాగి సంకటిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్లో నాకు చెప్పండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. రెసిపీ విత్ ఉషా.